నా పేరు రమాదేవి అండి. ఇది 41 తోటిచ్చిన ఇది బాత్రూమ్ అండి, పడగొట్టేసారు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదైనా ఉపయోగపడేది కడితే మాకు బాగుంటుందని అడుగుతున్నాం. నా పేరు కొండలమ్మ. ఆడవాళ్ళకి ఏదైనా ఉపయోగించే పని ఉంటే మాకు ఇక్కడ కొరమించండి, కట్టించండి. మరి ఆడవాళ్ళకి మరి చేసుకునే పని మరి ఇళ్ళగా ఉంటాము, మరి బయటకి ప్రభుత్వం ఆదంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దూరం అయిపోతుంది, మాకు ఇబ్బంది అయిపోతుంది. పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్నారు, రావాలన్నా 10-11 అయిపోతుంది. అదే ఇక్కడ అనుకోండి చక్కగా చేసుకుంటాము, ఇళ్ళకాడ ఉంటాము. మీరు ఏ టైంకి రమ్మంటే టైం పని చేసుకుని సాయంత్రం దాకా పని చేసుకుంటాం. మాకు కట్టించండి. నేనండి ఏం చెప్పను మరి ఒప్పుకోవాలి కదండి. మరి మేము మమ్మల్ని అడుగుతున్నారు కదా. వాళ్ళు ఏమైనా కడతానని ఏమైనా చెప్పారా మీకు? చెప్పలేదండి. ఇంకేం చెప్పలేదు. మేము మహిళలు అడుగుతున్నాం మామూలుగా. ఏంటండి ఇక్కడ ఏం లేదండి. ఉట్టు బాత్రూములు గట్ట గోళ్ళ గట్ట ఉండే ఇంతవరకు. మా అయ్యి చెత్తగా ఉండేది, అన్ని తీసి బాత్రూములు గట్ట ఉండే చెత్తగా చేస్తారు. అది నిన్నండి 2 రోజులు అయింది. 2 రోజులు అయిందండి తీసే వరకు. నిన్న తీసారండి. మాకు ఏదైనా పని సాయం చేసేటట్టు ఉపాధిగా పడేటట్టు చేయాలి. ఆడవాళ్ళకి ఉపయోగపడేలాగా పని ఏదైనా మాకు కట్టాలంటే. ఇప్పుడు ఆడాలి, ఇప్పుడు ఒకరైనా ఇద్దరైనా అంతమంది అడిగితేనే కదా మీరు చేసేది. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన స్థానిక 41వ డివిజన్లోనే ఉన్నాము. ఇక్కడ సుమారుగా 500 గజాలకి పైబడగానే ఇక్కడ ఒక స్థలం ఉంది. ఇది ఇంతకుముందు ఈ పేటలో వాళ్ళందరూ కూడా కామన్ బాత్రూమ్స్ కింద వాడుకునేవాళ్ళు. చాలా సంవత్సరాల నుంచి ఇది కామన్ బాత్రూమ్స్గానే ఉంది. ఇప్పుడు ఎవరి ఇళ్ళలో వాళ్ళ బాత్రూమ్స్ వాడుకోవడం వల్ల ఈ బాత్రూమ్స్ అనేది మొత్తం అంతా క్లీన్ చేశారు అని జనాలు అనుకుంటున్నారు. కాకపోతే మాకు గత 2 రోజులుగా ఫేస్బుక్లో నుంచి వచ్చినది కానీ, లేదంటే ఇక్కడ స్థానికంగా వాళ్ళు మాకు ఫోన్స్ చేయడం ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. మాకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఇది మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన స్థలము. సుమారు దీని విలువ వచ్చి రమారమి ఒక 2 కోట్ల వరకు విలువ చేస్తుంది అన్నది మాకు తెలిసింది. ఇది ఇంత శుభ్రం చేశారు అని అంటే మేము మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేశారు అని అనుకున్నాం. కాకపోతే ఇది ఒక ప్రైవేటు వ్యక్తి
ఒక ప్రైవేట్ జేసీపీతోని క్లియర్ చేశారు, మొత్తం అంత ఇంత క్లీన్గా చేశారన్న విషయం మాకు స్థానికంగా ఉన్న వాళ్ళ ద్వారా మాకు తెలిసింది. సో మేము అప్పుడు దాని గురించి డీటెయిల్గా కనుక్కున్నాము. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఎటువంటి ఆమోదం లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దీన్ని ఎవరు క్లీన్ చేస్తున్నారు, అసలు ఏ పర్పస్కి క్లీన్ చేస్తున్నారు అన్నది మాకు వచ్చిన డౌట్తో మేము కొంచెం దీని గురించి ఫర్దర్గా మూవ్ అయ్యేసరికి మాకు తెలిసిన విషయం ఏంటి అంటే, ప్రైవేట్ వ్యక్తుల మీద ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు. సుమారు 2 కోట్లు ఉన్న ప్రాపర్టీని ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు. అది కూడా 3 భాగాలుగా చేసి రిజిస్ట్రేషన్స్ చేయబోతున్నారు వాళ్ళ మీద అన్నది మాకు తెలిసింది. అసలు ఇప్పుడు మళ్ళీ ఏంటి అంటే లీజుకి ఇస్తాము అని అంటారు. లీజుకి ఇచ్చేలాగైతే ఒక పేపర్ ఆప్షన్ ఉందా? పేపర్ ఆప్షన్ మీరు వేసినట్టయితే ఏ రోజు పేపర్ ఏ డేట్లోనే మీరు పేపర్ ఆప్షన్ వేశారు అన్నది ఒకటైతే, లీజ్కి ఎవరికి ఇస్తున్నారు, ఏ పర్పస్ మీద ఇస్తున్నారు? లీజ్కి కూడా మనకు ఇక్కడ స్థానికుల ద్వారా తెలిసింది ఏంటి అంటే 50 సంవత్సరాలు లీజుకి ఇస్తున్నారు అని తెలిసింది. 50 సంవత్సరాలు లీజ్ అంటే ఒక స్వచ్ఛందమైన సంస్థకు కానీ, ఒక ట్రస్టులకు కానీ, వాటికి ఏదైనా ఒక కాలేజ్కి కానీ, ఇలాంటి వాటికి ఏదైనా లీజ్కి ఇవ్వడం, 50 సంవత్సరాలు లీజ్కి ఇవ్వడం అన్నది పాసిబిలిటీస్ ఉంటాయి నాకు తెలిసినంత వరకు. మీరు అలాంటి వాటికి ఏమన్నా లీజ్కి ఇస్తున్నారా? లేదు. ఏదన్నా కమ్యూనిటీ హాల్కి ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా చిన్న జనాభా, కొంచెం స్లమ్ ఏరియాలకు కొంచెం చిన్న జనాభా ఉన్న ఇది ఉంది. బీసీలకు కానీ, రెల్లీస్కి కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఒక కమ్యూనిటీ హాల్, ఏదైనా ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తున్నారా? బీసీస్కి ఏదైనా కడుతున్నారా? లేకపోతే ఒక టెంపుల్కా, ఒక మసీదుకా, ఒక చర్చ్కా, ఏదైనా కానీ వాట్ ఎవర్ మీరు ఎవరికి లీజ్కి ఇస్తున్నారు అన్నది కానీ, అసలు ఏ పర్పస్కి లీజ్కి ఇస్తున్నారు అన్నది కానీ, లీజ్కి ఇచ్చిన తర్వాత గవర్నమెంట్కి ఇప్పుడు ఎవరైనా కూడా మున్సిపల్ కార్పొరేషన్కి ఇన్కమ్ రావడానికే ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసేది. సో మీరు లీజ్కి ఇస్తున్నారు, ఎప్పటి నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది? కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్కి దీని నుంచి ఎప్పటి నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది? లేదా ఎప్పటి వరకు ఈ ఇన్కమ్ పెండింగ్ ఉంటుంది? వీళ్ళు ఏమన్నా డిపాజిట్స్ చేశారా లీజ్కి తీసుకుంటున్న వాళ్ళు? కంప్లీట్ డీటెయిల్స్ అధికారులు స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది అన్నందుకు కాకపోయినా, స్థానికంగా ఇక్కడ ఎంతోమందికి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఈ స్థలం గురించి. ఏం జరుగుతుంది? ఇన్ని సంవత్సరాల నుంచి మరుగుదొడ్ల కింద వాడుకుంటున్న ఈ స్థలాన్ని ఈరోజు ఇంత అత్యవసరంగా కూలగొట్టేసి ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అన్నది ప్రతి ఒక్కళ్ళ మైండ్లో కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మాకు సమాధానం చెప్పొద్దు, అధికారులను అందరినీ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రజలకి సమాధానం చెప్పండి. ఇంత వాల్యూ ఉన్నారు, సుమారు 2 కోట్లు ఉన్న స్థలాన్ని ఏం చేయబోతున్నారు అన్నది ప్రజలకి మీరు అందరూ కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి అని నేను అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, ఏలూరు నగర ప్రజలందరికీ నమస్సుమాంజలి. నా పేరు గుడిదేవ్ శ్రీనివాసరావు, ఎక్స్ డిప్యూటీ మేయర్ 35 డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్, అందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులను కూడా. ఈ స్థానిక ఇది కొత్తపేట ఏరియా 41వ డివిజన్ సంబంధించిందని స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న కుటుంబాలు, చిన్న చిన్న సందులు, కనీసం ఒక కారు కూడా వెళ్ళలేనంత చిన్న చిన్న కుటుంబాలు ఉంటూ చిన్న చిన్న ఇళ్లల్లో అందరూ ఉంటారు. మరి ఇది సడన్గా నగరపాలక సంస్థ కమిషనర్ గారే దీనికి చెప్పాలి జవాబు. ఇది సడన్గా ఎన్నో మురుగుదొడ్లు పడేసి మరి ఎవరెవరికో ఇస్తున్నారు, ఏదో జరుగుతుందని చెప్తున్నారు. ఇమీడియట్లీగా దీనిపై సోమవారం కమిషనర్ గారికి ప్రజల ద్వారా మేము కూడా వారిని లెటర్ రూపంలో అడగడం జరుగుతుంది. ఏంటంటే ఇంత వాల్యుబుల్ సైట్, ఇక్కడ చాలా చిన్న సందులు, ప్రజలకు ఉపయోగపడేది కడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా వంతు పూర్తి సహాయ సహకారాలు అందించి, ఇక్కడున్న స్థానిక ప్రజలు కూడా వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఆడవాళ్ళకి పనికి వచ్చేది ఏదైనా కట్టండి అని చెప్తున్నారు. దానికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. గతంలో కూడా ఇక్కడున్న ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్నే గెలిపించారు. అయితే జరిగిన పరిణామాల్లో అతను వేరే పార్టీకి వెళ్ళారు. కానీ మేమైతే ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఈ ప్రజల ఆస్తులను కాపాడుతూ, ఇప్పుడు కూడా సమ్మర్లో మీరందరూ కూడా చూసుంటారు, సమ్మర్ వస్తుంది, మంచినీళ్ళు అంటే దానికి కూడా హెడన్గా మాట్లాడారు ఆ రోజున అక్కడ. ఇప్పుడు కూడాను నీళ్లు, మంచినీళ్ళు, కృష్ణా కెనాల్లో వచ్చే నీరు కూడా తాగడానికి పనికిరావని ఆ పరీక్షల్లో తేలి మరి 2 రోజులు బట్టి తోడుతున్నారు. మేము అడిగేది ఏంటంటే కావాలంటే కొంత దూరం ముందుగా తీసుకొని మంచినీళ్ళు వచ్చేటట్టుగా ఏదో ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ నుంచి నీళ్లు మురికి కలుస్తుందన్నారు. మేము చెప్పేది ఒకటే, ఏలూరు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడ మాట్లాడుతుంది అన్నదే
నిజం. ఇది ప్రజల పనికొచ్చేది కడితే మాకెవ్వరికి ఎలాంటి అభ్యంతరము లేదు దీన్ని పరిరక్షించడానికి. అలాగే సమ్మర్ వస్తుంది కాబట్టి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పని పూర్తిగా కోరుకుంటూ, దీనేనా అన్యాక్రాంతం జరిగితే మేమందరం ఇక్కడ ధర్నా చేయడానికైనా దేనికైనా సిద్ధమని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. అండి స్థానిక 41వ డివిజన్లో మరి ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం ఇక్కడికి రావడం జరిగింది. మాకు వచ్చిన సమాచారం మేరకు మరి ఇక్కడ ఉన్న కొంతమంది తెలుగుదేశం నాయకులు ఈ స్థలాన్ని మరి ఆక్రమించాలని చూస్తున్నారని చెప్పేసి ఆ నోట ఈ నోట మరి మాకు తెలిసింది. మేము కమిషనర్ గారిని ఒక్కటే అడుగుతున్నామండి, నగరపాలక సంస్థకు సంబంధించినది ఏదైనా మీరు ప్రజలకు ఉపయోగపడేది కడితే మేమేమీ అడ్డు చెప్పము. మీరు ఎంపీ నిధులతో కడతారో ఎమ్మెల్యే నిధులతో కడతారో అది మీ ఇష్టం. లేదు అని అంటే మా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పేదల పక్షాన ఉంది కాబట్టి ఇక్కడ అందరూ ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళమని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడే విధంగా మా పార్టీ సహకారంతోనూ మా నాయకుల సహకారంతో కూడా మేము ఇక్కడ ఏదైనా ప్రజలకు ఉపయోగపడేది కట్టడానికి వాళ్ళ వంతు వాళ్ళు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారో మేము కూడా మా పార్టీ తరఫున అదే అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నామండి. ఎక్కడ కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉంటే అక్కడ మరి కూటమి ప్రభుత్వ నాయకులు 99 పైసలు అంటే రూపాయికి చాక్లెట్ కూడా రావట్లేదు కానీ వీళ్ళకి ఎకరాలు లీజులకు వస్తున్నాయి. అదేవిధంగా ఈ రకంగా ఎక్కడ కన్నుబడితే అక్కడ ఏలూరులో కూడా చాలా చోట్ల కన్నులు పడి కొన్ని చోట్ల ఇళ్ళు పడగొట్టేస్తున్నారు, కొన్ని చోట్ల ఆక్రమించి కట్టుకుంటున్నారు, కొన్ని చోట్ల నాయకులకు డబ్బులు ఇచ్చి కట్టుకుంటున్నారు. ఇది ప్రజల్లో అయితే ఉంది. మేము కూడా ఇక్కడ ఈ స్థలం గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కూడా కొంతమంది చేతిలోకి వెళ్ళబోతుంది అన్న సమాచారంతో మేము ఇక్కడ రావడం జరిగిందండి. ప్రజలకి మేలు చేసే పని అయితే మేము దానికి సహకారం అందిస్తాము. కానీ వాళ్ళని అన్యాయం చేసి మీ పబ్బం గడుపుకోవడానికి ప్రజలకు మేము ఏదో కడుతున్నాం అని చెప్పేసి, ఎందుకంటే గ్రాఫిక్స్లో చూపించడం కూటమి వాళ్ళకి అలవాటు, ఆ గ్రాఫిక్స్ ఇక్కడ తీసుకొచ్చి చూపించి ప్రజలను మోసం చేయాలని చూస్తే వైఎస్ఆర్సీపీ తరఫున మేము అడ్డుకుంటామండి. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.